రైతు స్నేహకు స్వాగతం. ఇవాళ మనం డాక్టర్ ఏఎస్ఆర్ గారి దగ్గర నుంచి మొక్కజొన్న పంటల్లో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాము. వరి తర్వాత మనకు మరొక ముఖ్యమైనటువంటి ఆహార పంట మొక్కజొన్న. ఇది ఆహారంగాను, పశువుల దాణాలను, పౌల్ట్రీ దాణాలను కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది మన ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా సంవత్సరం పొడుగుతా కూడా పెంచేటువంటి ఈ పంట ఈ మొక్కజొన్న. ముఖ్యంగా ఈ మొక్కజొన్న చూసుకుంటే మనం ఖరీఫ్, రబీ సీజన్‌లో ఒక పద్ధతిలో ఏంటంటే పొలం దున్నుకొని మనం వేసుకుంటాం చాళల్లో. రెండో పద్ధతి అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఖరీఫ్‌లో చూసుకుంటే మనకి మొక్కజొన్నకి ఎక్కువగా కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఖరీఫ్‌లో ఎక్కువగా వర్షాలుంటం, వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉండటం, ఇంకోటేంటంటే అవసరానికి మించి ఎరువులు వాడటం. ఈ 3 కారణాల వలన మనకి ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కలుపు మూలాన జరిగేటువంటి నష్టం చూసుకుంటే 60-70% వరకు కూడా పంట నష్ట శాతం జరుగుతుంది. అట్టా కలుపు తీయవలసినటువంటి కీలక సమయం మనకు సుమారుగా 35-40 రోజుల వరకు కూడా కలుపు తీయవలసినటువంటి కీలక సమయం. ఇక్కడ వచ్చేటువంటి కలుపును చూసుకుంటే ముఖ్యంగా గరిక కానివ్వండి, అట్లాగే దోమకాలు గడ్డి, నక్షత్ర గడ్డి, ఊద ఇయన్నీ కూడా గడ్డి జాతి మొక్కలకి. ఇక తుంగ అనేది అన్ని పంటల్లో వచ్చేటువంటిది, మామూలుగా వచ్చేటువంటిది ఇది. అయితే వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే ఎక్కువగా మనకి పాయలాకు కానివ్వండి, తెల్ల గల్జేరు కాడ, ఎర్ర గల్జేరు కాడ, మామూలుగా ఇటువంటియన్నీ కూడా నేల ఉసిరి ఈ రకమైనటువంటి కలుపు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడేంటంటే మొక్కజొన్నలో మనం చేయవలసినటువంటి పనులేంటంటే, మనకి ఈ వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం ఒకటేంటంటే విత్తిన వెంటనే మనకి ఒక్కటి ప్యూర్ క్రాప్‌గా గనక వేసుకుంటే, అన్నిటికన్నా అత్యంత చవకైనటువంటి మందేంటంటే, మనకి ఎట్రజిన్ అనే మందు. ఇది మార్కెట్‌లో ఎట్రటాపు, సలారో, మిల్జిను రకరకాలైనటువంటి పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి కిలో నుంచి కిలోన్నర వరకు కూడా మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 24-48 గంటల లోపు గనక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా 20 రోజుల వరకు కూడా కలుపు రాకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా మొక్కజొన్నలో కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లోను, మళ్ళీ రబీలో కూడా అంతర పంటగా మళ్ళీ అపరాలు అటువంటివి వేసుకున్నప్పుడు మాత్రం ఈ మందు వాడకూడదు. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఎలాక్లోర్ అనే మందు 1.5 లీటర్లు గానీ, పెండిమిథిలిన్ అనే మందయితే గనక ఎకరానికి 1 లీటర్ గానీ పిచికారీ చేసుకుంటే అటు మొక్కజొన్నకు ప్లస్ మొక్కజొన్నలో వేసినటువంటి అంతర పంట అయినటువంటి మినుము పెసర్లకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మనం మొక్కజొన్న తరువాత మళ్ళీ ఏదన్నా అపరాలు గానీ, కూరగాయల పైర్లు గానీ వేసుకోదలిస్తే, మళ్ళీ ఇక్కడ మనం ఎట్రజిన్ అనేటి మందు వాడకూడదు. ఎందుకనంటే దీని అవశేషాలు తర్వాత పైరు మీద కూడా ఉంటాయి కాబట్టి, మనం అటువంటి పరిస్థితుల్లో ఇందాక చెప్పినటువంటి పెండిమిథిలిన్ గానీ, అలాక్లోర్ గానీ వాడుకుంటే సరిపోతుంది. ఇది మొక్కజొన్నలో మనం ప్రాథమికంగా విత్తిన వెంటనే చేయవలసినటువంటిది. ఇకపోతే రెండో దశ చూసుకుంటే 20 రోజులప్పుడు మొక్కజొన్న మధ్యన వరుసల దాదాపుగా 60-70 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అవకాశం ఉన్నంత వరకు కూడా అంతర కృషి చేసుకోవాలి. ఇక్కడ మనుషులతో చేయటం కుదరనప్పుడు ఖర్చు అయిపోతుంది కాబట్టి, గొర్రు, గుంటకలతో అంతర కృషి చేసుకోవటం. ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా పవర్ వీడర్స్‌తో గానీ అంతర కృషి చేసుకుంటే, మనకి కలుపు మందులు వాడకుండా కూడా కలుపు నిర్మూలన చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉదాహరణకు మనకి ఖరీఫ్‌లో, రబీ ఎక్కువగా కంటిన్యూయస్‌గా వర్షాలు వస్తున్నాయనుకోండి, మనం గొర్రు, గుంటకలతో అంతర కృషి చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకనంటే కంటిన్యూగా తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బురద ఎక్కువగా ఉంటుంది, మనుషులతో తీయలేము. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకు మొక్కజొన్నకి ఇబ్బంది లేకుండా, మొక్కజొన్నలో వచ్చేటువంటి కలుపును నిర్మూలించడానికి మనకి చక్కటి కలుపు మందులు అవకాశం ఉన్నాయి. అంటే ఈ వర్షం వచ్చినప్పుడు కంటిన్యూగా వర్షం వచ్చినప్పుడు గొర్రు, గుంటకలు చేయలేం కాబట్టి ఖచ్చితంగా కలుపు మందుల వైపే వెళ్ళాలి. ఉదాహరణకు చూసుకుంటే ఒకటేంటంటే ఇప్పుడు టాపర్మిజోన్ అనే మందుంది. ఇది మార్కెట్‌లో టింజర్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది 25 ఎంఎల్ గనక ఎకరానికి 25-30 ఎంఎల్ గనక వాడుకుంటే మనకి మొక్కజొన్నలో వచ్చే గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కల్ని కూడా నిర్మూలించవచ్చు. అలా కాకుండా ఇంకోటి టెంబోట్రయాన్ అని ఉంది. అది మార్కెట్‌లో లాడిస్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. అది ఎకరానికి 120 ఎంఎల్ గనక పిచికారీ చేసుకుంటే మొక్కజొన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కజొన్నలో వచ్చేటువంటి గడ్డి, వెడల్పాట మొక్కలు ఈ 2 మందులు కాకుండా ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో కార్నిక్స్ అనేటువంటి ఒక మందు వచ్చింది. ఈ మందు ఏమంటే కార్నిక్స్ అనే పేరుతో దొరుకుతుంది. అది హాలోసల్ఫ్రాన్ ప్లస్ ఎట్రజిన్ అనే మందు. ఇది ఎకరానికి 400 గ్రాములు గనక పిచికారీ చేసుకుంటే అటు గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటాకు మొక్కలు, తుంగ అన్నీ కూడా మొక్కజొన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు అవకాశాన్ని బట్టి సాధ్యమైనంత వరకు
విత్తిన వెంటనే కలుపు మందు పిచికారీ చేసుకోవడం, తర్వాత గొర్రు గుంటకలతో మనం కలుపు యాజమాన్యం చేసుకోవటం. ఎప్పుడైతే గొర్రు గుంటలు కుదరదో తప్పనిసరి పరిస్థితిలో ఈ కలుపు మందు కనుక వాడుకుంటే మనకి దాదాపు అన్ని దశల్లో కూడా కలుపు యాజమాన్యం సమర్థవంతంగా చేసుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి మనుషులతో కలుపు తీయటం కన్నా కూడా ఇది చౌకగా ఉంటుంది. ఇది మనం మామూలుగా మనం దున్ని మొక్కజొన్న వేసుకునే పద్ధతిలో చేసేటువంటి కలుపు. ఇకపోతే కోస్తా జిల్లాలోను కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలోను వరి తర్వాత వరి మాగాణుల్లో మనం పొలం దున్నకుండానే మొక్కజొన్న విత్తే పద్ధతి ఉంది. దాన్నే నేరుగా విత్తే పద్ధతి అంటారు. జీరో టిల్ మెయిజ్ అంటారు. ఇక్కడేంటంటే వరి కోసిన తర్వాత పనలు తీసేసిన వెంటనే ఉన్నటువంటి తేమను ఉపయోగించుకుని రైతు సోదరులు మొక్కజొన్న విత్తనాలను గుచ్చేస్తారు. ఈ మొక్కజొన్న విత్తనాలను గుచ్చినప్పుడు ఉన్నటువంటి మంచి పదును మీద ఇక్కడ భూమి తయారీ లేదు కాబట్టి కలుపు ఎక్కువగా వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే వరిలో మిగిలిపోయినటువంటి కలుపు అంతా కూడా మళ్ళీ మొక్కజొన్నలో కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎదబెట్టే మొక్కజొన్న అంటారు. మాగాణిలో జల్లే మొక్కజొన్న అని అంటారు జీరో టిల్ పద్ధతిలో. కాబట్టి ఇక్కడేంటంటే మొక్కజొన్న విత్తిన వెంటనే ఇక్కడ ఒక పరిస్థితి ఉంటుంది. వరిలో మిగిలిపోయినటువంటి కలుపు ఉంటుంది. మళ్ళీ తేమ తగ్గిపోతుంటుంది కాబట్టి గ్రాడ్యువల్‌గా కలుపు మొలుస్తూనే ఉంటుంది. 2 పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కలుపు యాజమాన్యం చేయడానికి ప్రత్యేకించి ఏంటంటే ఎట్రజిన్ అనే మందు ఎకరానికి 1.5 కిలో, ప్రత్యేకించి బరువైన నేలలోనే ఇది వేస్తాం కాబట్టి ఎట్రజిన్ అనే మందు ఎకరానికి 1.5 కిలోలు కానీ, లేకపోతే పెండిమిథిలిన్ అనే మందు ఎకరానికి 1 లీటర్ కానీ వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కజొన్న విత్తిన వెంటనే అంటే పైన మొక్కజొన్న విత్తనం కనపడకూడదు. అప్పుడు అలాగే కొన్ని సందర్భాల్లో రైతులు ఏంటంటే బాగా ఎక్కువగా వరిలో మిగిలిపోయిన కలుపు ఉంటే ఏం చేస్తారంటే ఎట్రజిన్ అనే మందు 1 కిలో, పెరాక్వాట్ అనే మందు 1 కిలో, ఈ 2 మిశ్రమం కలుపుకుంటే ఉండా కలుపు అంతా కూడా పూర్తిగా మాడిపోతుంది. ఆ తర్వాత మొలబోయే కలుపును కూడా నిర్మూలిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే గడ్డి జాతి ఎక్కువగా వస్తున్నప్పుడు ఎట్రజిన్ ప్లస్ ఎలాక్లోర్ అనే మందు అది 1 లీటరు, ఇది 1 కేజీ కలిపి కూడా పిచికారీ చేసుకుంటే దాదాపు 20-25 రోజుల వరకు కూడా కలుపు యాజమాన్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేటువంటి కలుపు అంతా కూడా మామూలుగా దున్ని విత్తినటువంటి మొక్కజొన్నతో పోలిస్తే ఇక్కడ వచ్చే కలుపు వేరుగా ఉంటుంది. ఎందుకంటే వరి పొలం తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఊత ఎక్కువగా వస్తూ ఉంటుంది. అట్లాగే మిగిలిపోయినటువంటి ఉర్రంకి, తోణంగి ఇవి కూడా ఉంటాయి. అట్లాగే కొన్ని రకాలైనటువంటి ఇవి వెడల్పాటి ఆకు మొక్కలు ప్రత్యేకించి ఏంటంటే పొన్నగంటి కూర కానివ్వండి, అలాగే చిన్న బూరుక్కాడ ఇటువంటి వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే టపాకాయల చెట్లు ఇవన్నీ ఈ మొక్కజొన్నలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చేయడానికి ఇందాక చెప్పినటువంటి కలుపు మందులు మొక్కజొన్నలు 20 రోజులప్పుడు వాడేటువంటి కలుపు మందులు అయినటువంటి టాప్రమిజోన్, టెంబోట్రయాన్, అలాగే కార్నిక్స్ అనే మందులు కానీ ఇవన్నీ ఇక్కడ కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బరువైన నేలల్లో మనం వేస్తున్నాం కాబట్టి సాధారణంగా ఈ మాగాణి మొక్కజొన్నలో మాత్రం జనరల్గా అంతరకృషి రైతులు చేయడం కుదరదు. ఖచ్చితంగా కలుపు మందులతోనే మనం నిర్మూలన చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం మొక్కజొన్నలో కలుపు యాజమాన్యానికి చేపట్టవలసినటువంటి చర్యలు.